కొడుమూరు మండలం మునుగలపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అర్జున్ కర్నూలులో జరిగిన ప్రధాని మోదీ సభలో ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న కొడుమూరు ఇన్ఛార్జ్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి మరణించిన అర్జున్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తన స్వంత నిధుల నుంచి 5 లక్షల రూపాయల చెక్కును, మట్టి ఖర్చులకు 20,000 రూపాయలను అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి కూడా సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటాను అని, అర్జున్ కుటుంబానికి ఎప్పటికీ తోడ్పాటుగా ఉంటానని డి విష్ణువర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు. నా పండు పోయినాడు, నా పండు నీళ్ళు తాగతోడే వాయా, నీటిగా చూడకుండా వాయా నైనా కాపాడకపోతే తండ్రి, నువ్వు కాపాడకపోతే దేవా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా. నీళ్ళ బాటలు ఇచ్చే తల్లే బట్టలు ఉంటే నీళ్ళ బాటలు ఇచ్చేది లే పిల్లగా అంటేని గంటలు పెట్టుకుంటే నాయనా ఓ పండాని ఓ పండు ఎంత నాయనా మాకు నా ఇంటికే ఉన్నదే 7 మంది, ఇంకా 7 మంది పెట్టుకొని నా పిల్లగాడికే ఉన్నదే. ఓ దేవుడు, ఎటువంటి కరెంటు పెట్టినారే తల్లి, ఎంతమంది మాట్లాడుతాం సార్. ఎంత పిల్లగాడు భోజనము చల్లా పదల పెట్టే భోజన బస్సులో పెట్టే చదిపడి నీళ్ళ బాటలానే చూస్తామనేదంటే నేను వద్దన్నగాని నేను 5 కళ్ళతోని చూడాలని వస్తే నా పిల్లగాని మరణం నిన్న మరణం తెచ్చు కదా నేను
మంచి జరగాల మనం పార్టీ బాగుండాలని వచ్చాను ఉండేది ఒక కొడుకు గవర్నమెంట్ తరఫున అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా నేను రిపోర్ట్లు పెట్టేసి రికమెండ్ చేస్తాడు. మొత్తం ఆయన ఇప్పుడు మనకి బాధ్యత వచ్చినాడు. రెడ్డి మళ్ళీ చేస్తాడు. అది కాదు నానబెట్టడానికి అది చనిపోయాడు. అందరూ వస్తే మన ఇంకా పార్టీ డిస్కస్ చేసి పెట్టారు. మళ్ళీ మనం తీసుకురావాలి. ఎక్కడున్నాను ఏమన్నా